ఫైనల్ మ్యాచ్ చూడడానికి నాకు చాలా సంతోషంగా అవును మంత్రి గారు, అది చాలా గర్వపడాల్సిన విషయం. ఇండియన్ టీం ఎవరితో పోటీ పడుతుందో తెలుసా? ఇంగ్లాండ్ తో పోటీ పడుతోంది. మరి ఇండియన్ టీం వైస్ కెప్టెన్ పురోహిత్ బ్యాటింగ్ చేస్తారు. అప్పుడు ఇంగ్లాండ్ టీం కసావికరైపోతుంది. ఆడే బాబీ, కావాలంటే చూడు, చివరిగా సిక్స్ కొట్టబోయేది మన ఇండియా కెప్టెన్ విరాటే. పురోహిత్ వైస్ కెప్టెన్ అంతే. ఏంటిది వీరులకు గొడవపడతారు? కెప్టెన్ విరాట్ సిక్సర్ కొట్టినా సరే, ఆ పురోహిత్ సిక్సర్ కొట్టినా సరే మన టీం విజయంగా చెప్తుంది. ఏమంటారు మేడం? ఇప్పుడు మనం వెంటనే క్వీన్ తో బకింగ్హామ్ ప్యాలెస్ కి వెళ్దాం. లిటిల్ సింగర్ అక్కడ వెళ్దాం. నీకేం జరుగుతుంటే నేను కాపాడతాను. అరే ఇది నిజంగా అద్భుతం. సార్ అనుకున్నట్టే లండన్ కు వచ్చేసారు. ఉజ్జలైన సూపర్ క్యాచ్ పట్టారు. అదేం మజా కదా. సారీ మేడం. వెల్కమ్ వీడియో సంఘం. మీరంతా ఇండియా వాలీబాల్ చూడడానికి వచ్చారు కదా. డిటెక్టివ్ కానీ ఎవరు బాగా ఆడతారో వాళ్ళే ఖచ్చితంగా గెలుస్తారు. Ladies and gentlemen, please welcome our Majesty, the Queen of England. హలో ఎవ్రీవన్. ఇండియా అండ్ ఇంగ్లాండ్ రెండు క్రికెట్ టీమ్ కి మా తరపున వరల్డ్ కప్ ఫైనల్ కోసం బెస్ట్ ఆఫ్ లక్. ఇండియా నుంచి వచ్చారు మన స్పెషల్ మంత్రి గారు. తర్వాత ఇండియా అండ్ సూపర్ కప్ లిటిల్ సింగర్, తనకు కూడా నా స్పెషల్ వెల్కమ్. ఇప్పుడు మన రాయల్ హైనస్ ఈ సంవత్సరం మన వరల్డ్ కప్ ట్రోఫీని ఆవిష్కరిస్తారు. ఈ ట్రోఫీలో కోహినూరు వస్త్రాన్ని పొందుతుంచాలో. ఈ ట్రోఫీ చూస్తుంటే అదిరిపోతుంది. మనం దగ్గర నుంచి చూసొద్దాం. కాదు, కంగారు పడకు. గెలిచే టీంకి ట్రోఫీని మీ చేతుల మీదుగానే ఇప్పిస్తాలే. Please welcome England cricket team captain Tony, ఇంకా vice captain Andy. అదే విధంగా మనం ఆహ్వానిస్తున్నాం ఇండియన్ క్రికెట్ టీమ్ captain విరాట్, vice captain పురోహిత్. ఇండియన్ టీమ్ ఇదే ఎప్పుడు బెస్ట్ టీమ్. మేము ఈ మ్యాచ్ కోసం చాలా కష్టపడి ఆడతాం. ఫైనల్లో ఖచ్చితంగా మేమే గెలుస్తాం. ట్రోఫీని మా దేశానికి తీసుకువెళ్తాం. ట్రోఫీనా? క్రికెట్ లో అంత త్వరగా విజయాన్ని ఎవరు సాధించలేరు. ఈ ప్రపంచానికి క్రికెట్ ఆటం నేర్పింది మేమే, అంటే ఇంగ్లాండ్. వరల్డ్ కప్ ఫైనల్లో గెలవబోయేది ఖచ్చితంగా అది ఇంగ్లాండ్. ఇలా చూడు కెప్టెన్ టోనీ, మేము ఇంతవరకు 2 సార్లు వరల్డ్ కప్ గెలిచాం. మీరు ఎన్నిసార్లు గెలిచారు చెప్పండి. డోంట్ వరీ డిటెక్టివ్ కానీ ఎవరు బాగా ఆడతారో వాళ్ళే గెలుస్తారు. ఆల్ ది బెస్ట్ ఇండియా అండ్ ఇంగ్లాండ్. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్. ఫైనల్ మ్యాచ్ ను మరొక చూడడానికి ఈ స్టేడియం ఎంతో మంది వచ్చారు. అండ్ మెజెస్టీ అండ్ క్వీన్ ఆఫ్ ఇంగ్లాండ్ కూడా ఎంతో ఉత్కంఠగా ఉన్నారు.
కప్ గెలుచుకుంటారు. వాళ్ళకే ఈ వరల్డ్ కప్ ట్రోఫీ సొంతం అవుతుంది. దాంతో పాటు కోహినూర్ వజ్రం కూడా. చివరికి ఎవరు గెలుస్తారో చూద్దాం. అయితే గారు ట్రోఫీ ఇక్కడికి పోదు, ఎందుకంటే గెలవబోయేది ఇంగ్లాండ్ టీమే. ఆ ప్రశ్నకి కాలమే సమాధానం చెప్తుంది. ఇప్పుడు రెండు టీంలకి నేను ఆల్ ద బెస్ట్ చెప్పబోతున్నాను. ఆల్ ద బెస్ట్. ఇప్పుడే టాస్ వేశారు. ఇంగ్లాండ్ కెప్టెన్ టోనీ టాస్ గెలిచి బ్యాటింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు చూడండి, మా అద్భుతమైన బ్యాట్స్మెన్ మీ బౌలర్ ని చిత్తుగా ఓడిస్తాడు. అలాగే డిటెక్టివ్ డానీ, నాకు తెలిసి మీ ప్లేయర్స్ కి ఓడిపోవడంలో ఎక్స్పీరియన్స్ ఉందనుకుంటాను. ఇంతకు ముందు లాటరీలో పనిచేస్తారా ఏంటి? మన బాసు ప్లాన్ గుర్తుంది కదా. ఇంగ్లాండ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ వస్తున్నారు. ఫస్ట్ బాల్ 4 కొట్టారు. కెప్టెన్ టోనీ అద్భుతమైన 4 కొట్టారు. టోనీ ఇప్పుడు ఇంకొక అద్భుతమైన షాట్ కొట్టారు. బంతి బ్యాట్కి తగలగానే అది గాల్లోకి ఎగిరి బోర్కి వెళ్ళింది. అద్భుతమైన షాట్. దీన్నే అంటారు ఈ దేశం కావాలని. ధోని వెంటనే కొట్టేశారు. అద్భుతం టోనీ, సూపర్ సూపర్. నాకు ఇప్పుడు ఏమనిపిస్తోందంటే ఈ టోనీ ఒక్కరే ఇండియాలో ఉన్న వాళ్ళ ముక్కు పచ్చడి చేసేటట్టు ఉన్నారు. ఒక్క వికెట్ కూడా పోలేదు. 200 పాపులు చేశారు. టెన్షన్ వల్ల నాకు ఎక్కువైపోతుంది. ఇంకా ప్లేడోకి అన్ని తినేస్తాను. డోంట్ వరీ నట్టు, ఇండియన్ ప్లేయర్స్ కి ఎలా దెబ్బ కొట్టాలో బాగా తెలుసు. కాస్త కూర్చొని చూడు. వీళ్ళ ఒక అద్భుతమైన క్యాచ్ పట్టుకున్నారు. అహో 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 అద్భుతం అద్భుతం. ఇంగ్లాండ్ టీం ఇండియా బదులు కష్టమైన టార్గెట్ ని ఫిక్స్ చేసేయండి. ఇప్పుడే ఉంటావు మంత్రిగా. రేపటి ఇండియా టీం ఏమో గెలుస్తుంది. నిజంగానే అద్భుతమైన స్కోర్ చేశారు. నా ముక్కు పచ్చడి అవుతుందేమో నాకు భయంగా ఉంది. ఇండియా యొక్క యంగెస్ట్ సూపర్ స్టార్. ఇప్పుడు మీ ఇండియా టీం గతి ఆధారది. ఇంకా సగం మ్యాచ్ మిగిలింది డిటెక్టివ్ డానీ. క్రికెట్ బాల్ లో లాస్ట్ బాల్ వరకు ఏమైనా జరగచ్చు. మ్యాచ్ లో ఎప్పుడు ఏదైనా జరగచ్చు, ఏదైనా జరగచ్చు. మీరు ఏం చెప్పారో నేను అదే విధంగా చేశాను. ప్రపంచంలో అతి దారుణంగా ఆడే బ్యాట్స్మెన్ తీసుకొచ్చి నిలబెట్టా. శభాష్ కళ్ళు పట్టు. ఇప్పుడు ఏం చేయాలో మీకు తెలుసు కదా. కళ్ళు కళ్ళు నేను సిగ్నల్ ఇచ్చినప్పుడు మా ఇద్దరు ప్లేయర్స్ కి అమర్చిన ఈ రెడ్ బటన్ ని ప్రెస్ చేయి. దానివల్ల ఏమవుతుంది బా? సమయం వచ్చినప్పుడు అది రివెంజ్ తెలుసుకుంటాం. కోహినూర్ వజ్రం అమర్చిన ఆ ట్రోఫీ ఇండియాకి చెందదు, ఇంగ్లాండ్ కి చెందదు. ఆ ట్రోఫీ ఈ భోగానికి సొంతం అవుతుంది. అప్పుడు ఈ భోగా ఈ లోకానికి రాజు అవుతాడు. డబ్బు డబ్బు డబ్బు. ఇప్పుడు ఇండియన్ బ్యాట్స్మెన్ బ్యాటింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నాకు ఇండియన్ కెప్టెన్ విరాట్ ఇంకా వైస్ కెప్టెన్ పురోహిత్ ఆటను ప్రారంభించబోతున్నారు. డిటెక్టివ్ డానీ, ఇప్పుడు మీ బౌలర్స్ అందరూ ఎలా ఏడుస్తారో చూడండి. ఇండియన్ బ్యాట్స్మెన్ కొడితే 6 4 మాత్రమే. భలే 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 ఫస్ట్ షాట్ 4 కొట్టారు. చాలా అద్భుతమైన షాట్. ఇప్పుడు ఇంగ్లాండ్ కి చెందిన ఫాస్ట్ బౌలర్ యాండీ బోలింగ్ చేయబోతున్నారు. యాండీ ఫస్ట్ బాల్ కి సూపర్ 6 కొట్టారు. అద్భుతమైన షాట్. యాండీ 2 బాల్ వేశారు. మళ్ళీ 4 కొట్టారు.
ఇండియా ఇంగ్లాండ్ ఇద్దరికి చెవులు పోవే కానీ ఈ భోగా మాత్రం టీవీగా మారాడు డబ్బు 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 ఈ క్రికెట్ మ్యాచ్ ఇప్పుడు కామెడీ మ్యాచ్ గా మారుతోంది. ఓహో భలే. ఓహో ఓహో అసలు విరాజిక పురోహితుడికి ఏమైంది? విరాజిక పురోహిత్ అసలు ఎందుకు ఆడుతున్నారు? ఖచ్చితంగా ఇందులో ఏదో సమస్య ఉంది. అవును, ఇది నిజంగా. విరాట్ సెంచరీ కొడతాడని నేను మాత్రమే తింటూనే ఉన్నాను. చివరికి డ్రామాలు లేవు, స్కోరు లేదు. అరే వీళ్ళు మన బ్యాట్స్మెన్లే కాదు. కనిపించట్లేదు. ట్రోఫీ కనిపించలేదా? ట్రోఫీ కనపడడం లేదు. ట్రోఫీ కనపడలేదు. ట్రాఫీ దారిలోనే కనిపించకుండా పోయింది. ఆ రహస్యాన్ని మనం కనిపెట్టాలంటే క్రికెట్ గ్రౌండ్ కిందకి మనం వెళ్ళాలి. ఈ పిల్లర్ స్టేడియం పిచ్చి కింద ఉంది. ఏ బటన్ ప్రెస్ చేస్తే ఏమవుతుంది? దీనికి అర్థం ఏంటంటే ఇక్కడ కూర్చొని ఎవరో ఈ రెడ్ బటన్ ని ప్రెస్ చేసి విరాజిక పురోహితుని కిడ్నాప్ చేసేసారు. ఓయ్ ఓయ్, ఈ డమ్మీ బ్యాట్స్మెన్ ఇండియాను ఓడించేస్తారేమో. అలా జరగడానికి నేను వదలను కదా. అసిస్టెంట్ రెడ్డు ఇండియా కోసం మాట్లాడతావా? ఖచ్చితంగా ఇండియా కోసం లడ్డు ఏదైనా చేస్తారు. వెకెట్ సింగం బబ్లీ ఇండియాకి ఇప్పుడు నీ సర్వీస్ అవసరం అవుతుంది. బబ్లీ ఇండియాకి ఇప్పుడు ఓడిపోనివ్వదు. రెడీ? జరుగుతోంది. అసలు ఆ ప్లేయర్స్ ఎలాగే ఎంత చిన్నపిల్లలు మారిపోయారో. రండి రండి రండి, ఇప్పుడు నేను ఎవరినో మీకు చూపిస్తాను. మీరు చూడండి. వాడు ఈ ట్రాఫీ తీసుకొని డాన్స్ కూడా ఎస్కేప్ అయిపోయి ఉంటాడు. లిటిల్ సింగం ఇక్కడికి వచ్చారా? ఇతని ఫాలో అయిన మనం తమిళ పట్టుకోవచ్చు. క్వీన్ యొక్క మెడల్ డిటెక్టివ్ డాడీకి దక్కుతోంది. కమ్ ఆన్, ఫాలో హిమ్. ఓయ్ ఓయ్, మనకి ఎక్కడికి వచ్చినట్టు? లార్డ్ బోగోనా. బాయ్ బాయ్ లిటిల్ సింగం. ఈసారి నువ్వు ఓడిపోయావు. ఈ బోగా గెలిచాడు. ఇప్పుడు ఈ లార్డ్ బోగా ఈ దేశానికి రాజు అయ్యాడు. డబ్బు డబ్బు డబ్బు. త్వరగా ఆ బండిని ఫాలో అవ్వండి. లార్డ్ బోగా ట్రోఫీని తీసుకుని ట్రక్ లో ఎస్కేప్ అవుతున్నాడు. వెంటనే ఫాలో అయి పట్టుకోండి. త్వరగా వెళ్ళండి. వీడు మనం ఫాలో అవుతూ వస్తున్నాడే. ఇంకా వేగంగా పని వేగంగా పని. పాపం ఆ సింగం అలసిపోయింది. త్వరగా పోలీసు వారిని పంపించండి. నా ఎనర్జీ అంతా
నాకు అర్థం కాదు చెప్తాను. Oh,